పువ్వులు ప్రకృతి అందాలకు నిలవు. పర్యావరణంలో ముఖ్య పాత్రని పోషిస్తాయి. పూలు అందం, రంగులు, సువాసనలతో ప్రసిద్ధిగాంచాయి. పువ్వులను అలంకరణ కోసం బహుమతులుగా ఇవ్వడానికి ఉపయోగిస్తారు. అనేక రంగుల్లో, ఆకారాల్లో, సైజుల్లో కనువిందు చేసే పువ్వులు తమ సొంత లక్షణాలను కలిగి ఉంటాయి. తెలుపు, ఎరుపు, పసుపు ఇలా ఎన్నో రంగుల్లో పువ్వులున్నా నలుపు రంగు పువ్వు మాత్రం వెరీ స్పెషల్గా నిలుస్తున్నాయి. ప్రపంచంలో అనేక ప్రకృతి వింతల్లో ఒకటి బ్లాక్ బ్యాట్ ఫ్లవర్. ఈ పువ్వు రంగు నలుపు. అంతేకాదు ఆకారంలో కూడా ఎగిరే గబ్బిలాన్ని పోలి ఉంటాయి. అరుదైన ఈ పువ్వులను అకస్మాత్తుగా చూస్తే మొక్కల మీద గబ్బిలం వాలిందేమో అనిపిస్తుంది. కందజాతికి చెందిన ఒక మొక్కకు వికసించే ఈ పువ్వులను బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ అంటే గబ్బిలం పువ్వు అని పిలుస్తారు. ఫ్రెంచ్ వర్తకుడు, కళాసేకర్త ఎడ్వర్డ్ ఆండ్రూ తొలిసారిగా ఈ పూల గురించి 1901లో రాసిన తన పుస్తకంలో వర్ణించాడు. వింతగా కనిపించే నల్లని పువ్వులను బ్లాక్ బ్యాట్ ఫ్లవర్ లేదా టక్కా చాంట్రియరీ అని అంటారు. డయోస్కోరేసి కుటుంబానికి చెందినది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మొక్కలు సెమీ ట్రాపికల్ వాతావరణంలో బాగా పెరుగుతాయి. అంతేకాదు ఈ పువ్వులు ఎంత పెద్దగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాయి. ఈ పువ్వు దీని రంగు, ఆకారం కారణంగా ప్రపంచంలోనే వెరీ స్పెషల్ ఫ్లవర్గా ప్రఖ్యాతిగాంచాయి. పువ్వుల్లోని కేసరాలు పొడవాటి మీసాలులా ఆకారం అచ్చం గబ్బిలంలా కనిపిస్తుంది. కనుకనే ఈ పువ్వులను ముద్దుగా గబ్బిలం పువ్వు అని అంటారు. తేమ అధికంగా ఉండే బంగ్లాదేశ్, కంబోడియా, దక్షిణ చైనా, లావోస్, మలేషియా, మయన్మార్, థాయిలాండ్ అడవుల్లో కనిపిస్తాయి. మొక్కలు పెంచడంలో ఆసక్తి ఉన్నవారికి ఇంట్లో పెంచుకునేందుకు తగినంత స్థలం ఉంటే ఇంటి లోపల లేదా నీడ ఉన్న ప్రదేశంలో పెరుగుతాయి. అయితే వీటిని పెంచడంలో ప్రారంభంలో కొంచెం కష్టం అనిపిస్తుంది. ముదురు రంగులో గబ్బిలంలా వింతగా అందంగా ఉంటాయి. వీటి కేసరాలు పిల్లి మీసాల్లా ఉంటాయి. రేకులు గబ్బిలం రెక్కల్లా ఉంటాయి. 12 అంగుళాల వెడల్పు, 10 అంగుళాల పొడవుతో అకస్మాత్తుగా చూస్తే కొంత భయపడేలా ఉంటాయి. అందుకే ఈ పువ్వులను దక్షిణాసియా దెయ్యం పువ్వులని కూడా పిలుస్తారు. వసంతకాలం నుంచి శరదృతువు ప్రారంభం ఈ పువ్వులు వికసిస్తాయి. అనుకూలమైన వాతావరణం అంటే ఒక మొక్కకు ఒకేసారి అనేక పువ్వులు వికసిస్తాయి. చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని, అప్పుడు ఆ మొక్క వింతగా కనిపించడమే కాదు, ఈ గబ్బిల పువ్వులో ఔషధ గుణాలున్నాయి. ఈ పువ్వు ఆకర్షణకు మించి దీనిలోని ఔషధ లక్షణాలతో విలువైనదిగా మారింది. చైనీస్ సంప్రదాయ వైద్యంలో ఈ పువ్వులను కొన్ని ప్రత్యేక ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. అధిక సాంప్రదాయ వైద్యంలో రైజోమ్లను ఉపయోగిస్తారు. అవి టాకలోనోలైడ్స్ వంటి సమ్మేళనాలకు మూలంగా కూడా పనిచేస్తాయి. వీటిలో ఔషధ గుణాలను, క్యాన్సర్ నిరోధక సామర్థ్యం ఉన్నాయేమో అనే దిశగా పరిశోధనలు చేస్తున్నారు.